ప్రియమైన దేవుని ప్రజలకు వాక్య జ్యోతి కార్యక్రమానికి వందనాలు, శుభాలు తెలియజేస్తూ రండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయాన్ని గురించి మనం కాస్త ధ్యానించేద్దాం. 11వ అధ్యాయములను 3 ముక్కలుగా చేసి మనం చదువుతాం అర్థం చేసుకోవడానికి. ఈ కీర్తన దావీదు భక్తుడు రాశాడని, ఈ కీర్తనలో ముఖ్యమైన అంశం ఏంటి అంటే, నీతిమంతులు పాడైపోతే, నీతిమంతులు మరి సంఘానికి పునాదులుగా ఉండవలసిన వాడు పాడైపోతే ఇంకా ఎవరేం చేస్తారు అని అతని భావన. ఇక్కడ 3 భాగాలుగా చేస్తున్నప్పుడు 1-2 వచనాల్లో, 11వ అధ్యాయం 1-2 వచనాల్లో బోల్డ్ ట్రస్ట్, ధైర్యవంతమైన నమ్మకం, ధైర్యం కలిగిన నమ్మకం. రెండవది 3వ వచనం ఒక్కటే, ధ్వంసమైపోతున్న పునాదులు. 3వ భాగం 11వ అధ్యాయము 4-7 వచనాలలో ధర్మ పాలకుడైన దేవుని జోక్యం, ధర్మ పాలకుడైన దేవుని జోక్యం. కాబట్టి ఈ అంశాలలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటి 2 వచనాలు చదువుతున్నాను. యెహోవా శరణజొచ్చియున్నాను, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటేలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయముల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. ఇక్కడ మీరెందుకు నాకు ఈ మాటలు చెప్తున్నారు పారిపోమని? నా ధైర్యం క్రీస్తే, నా ధైర్యం దేవుడే. ఎందుకంటే నేను ఆయన శరణొచ్చి ఉన్నాను, నేను ఆయన చాటున దాక్కొని ఉన్నాను. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను పారిపోమని మీరు చెప్పడానికి మీరెవరు అని తన విశ్వాసాన్ని వెల్లడి చేస్తూ ధైర్యంగా మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా, దేశం పాడైపోతున్న పరిస్థితుల మధ్యలో, ఇదిగో దేశంలో ఉన్న అధికారులు పాడైపోయిన పరిస్థితుల మధ్యలో దావీదు చేస్తున్న ఈ ప్రార్థన ఏంటి అనంటే, పునాదులు పాడైపోతే, ధర్మం పాడైపోతే, న్యాయ వ్యవస్థలు పాడైపోతే ఏం చేస్తాం? కాపుదల కాయాల్సిన పోలీసులే పాడైపోయి రక్షకులే భక్షకులైతే ఏం చేస్తాం? చేసేదేం లేదు కదా అని దావీదు తన రాజ్యములో సౌలు యొక్క పరిపాలన గురించి మాట్లాడుతూ, ఆ పరిపాలనలో ఉండాల్సిన సైన్యం, కాపాడాల్సిన ప్రజలను చంపడానికి ప్రయత్నం చేస్తున్న ఆ తరుణంలో ఈ కీర్తన రాస్తూ తన బాధను వెల్లడి చేస్తున్నాడు. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? అందుకనే 3 దా అనే అక్షరం మీద వచ్చేటట్లుగా ధైర్యం కలిగిన విశ్వాసం లేదా ధైర్యం కలిగిన ఒక నీతిమంతుడు. రెండోది ధ్వంసమైపోతున్న పునాదులు. 3వ భాగం ఏంటి అనంటే, ధర్మ పాలకుడైన దేవుడు. ప్రస్తుతం దుష్టులు గెలిచినట్లుగాను, నీతిమంతులుగా ఉండవలసిన పునాదులు పాడైపోతున్నట్లుగాను ఉన్నప్పటికీ చాలాసార్లు మనం అర్థం కానిది ఏంటంటే, దేవుడు చర్య తీసుకుంటాడు. మనందరికీ తెలుసు. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎస్తేరు గ్రంథం మీ మైండ్లో ఉంటే మీకు కాస్త క్లియర్గా అర్థమవుతుంది. ఆమాను యూదుల మరణానికై ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. ఆల్రెడీ ఆమాను గెలిచినట్లుగా ఉండిద్ది, కానీ దేవుడు జోక్యం చేసుకుంటాడు. ధర్మ పాలకుడు. పునాదులు పాడైపోకూడదు. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? ఏంటి పునాదులు అంటే, రాజ్యానికి ఉండవలసిన పునాదులు ఏంటి అంటే, ధర్మం, నీతి, న్యాయం, విశ్వాసం. దేవుని రాజ్యానికి ఉండవలసిన పునాదులు, సంఘానికి ఉండవలసిన పునాదులు, ఒక విశ్వాసి క్రైస్తవుడికి, నిజ క్రైస్తవుడికి ఉండవలసిన పునాదులు ఏంటి అనంటే, దేవుని వాక్యం అనే పునాది. దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం అంటాడు, ఆ పునాది క్రీస్తే. ఆ పునాది క్రీస్తే అంటాడు. అంటే మన పునాది
బండ మీద ఉంది. మన పునాది క్రీస్తులో ఉంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి, క్రైస్తవ లోకానికి ఉండవలసిన పునాది ఏంటి అంటే విశ్వాసం, క్రీస్తు నందలి విశ్వాసం. రెండవది ప్రార్థనా జీవితం, పరిశుద్ధత. మూడవది వాక్య ధ్యానం, వాక్యములో స్థిరత్వం. నాలుగవది ప్రార్థనలో పట్టుదల. ఐదవది అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థించుట ఎందును ఎడతెగని వారిగా ఉండాలి. ఇవి క్రీస్తులో మనకు ఉండవలసిన పునాదులు. పరిశుద్ధ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధ జీవితం నుండి తొలగిపోకూడదని దేవుని వాగ్దానం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్న వారి జీవితాలలో మనం చూస్తున్నప్పుడు మనము అనేకమైన విషయాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ పాడైపోయిన ఆనాడు అహాబు రాసుగా ఉండి యెజ్బేలు మాట విని పాడైపోయిన ఇశ్రాయేలీయుల సమాజాన్ని తిరిగి కట్టడానికి ఇదిగో నీతిమంతుడిగా, ప్రార్థనాపరుడుగా, వాక్యములో స్థిరత్వం కలిగిన వ్యక్తిగా, దేవుని సన్నిధిలో నిలిచి ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఏలియా. ఏలియా 2 తలంపుల మధ్య ఉన్న ప్రజలను సమకూరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ కడవరి దినాలలో పరిస్థితులు కాస్త అనుకూలంగా లేనప్పటికీ ఉండవలసిన తీరు ఏంటి అంటే విశ్వాసం, ప్రార్థన, పరిశుద్ధత. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే అనుభవం, కృప పొందే అనుభవం, దేవుని సన్నిధిలో పోరాడే అనుభవం, ఉపవాసం ఉండి కన్నీరు కార్చే అనుభవం మనం కలిగి ఉండాలి. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు అని అక్కడ రాశాడు. కానీ పునాదులు పాడైపోయిన నీతిమంతులే ఏదైనా చేయగలరు అనే భావన కూడా అక్కడ ఉందని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ రోజుల్లో పునాదులుగా ఉన్న సౌలు, యోనాతాను, ఆ బృందాలన్నీ పాడైపోయినా నీతిమంతుడైన దావీదు తిరిగి రాజ్యాన్ని కట్టాడు. నీతిమంతుడైన దావీదు ఒక పునాదిగా నిలబడ్డాడు. నీతిమంతుడైన దావీదు దేవుని వాక్యాన్ని ఆ రాజ్యంలో స్థిరపరిచాడు, న్యాయాన్ని స్థిరపరిచాడు, యథార్థతతో బ్రతికాడు, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నాడు, క్షమాపణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నీతిమంతులు ఏదైనా చేస్తారు, నీతిమంతుల ద్వారా ఏదైనా చేస్తారు. ఇంకొక మాట చెప్పనివ్వండి, యేసుక్రీస్తు కాలంలో కూడా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఉపదేశకులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, పాడైపోయారు. పునాదులు పాడైపోయారు. వాళ్ళ నీతి లేదు, న్యాయం లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, ప్రార్థనా జీవితం అంతకంటే లేదు. వాళ్ళకి కావలసింది మతం ముసుగులో ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు. యేసు ప్రభును కూడా సిలువ వేశారు. కానీ పరిశుద్ధ జీవితం జీవించిన యేసు ప్రభు, ఆయన సిలువ రక్తం ఏం చేసింది? దేవుని రాజ్యాన్ని స్థాపించింది, దేవుని నీతిని, మారు మనస్సును ప్రకటించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, ప్రార్థనతో ఉంటే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంటే ఏదైనా చేస్తాం, ఏదైనా చేయగలుగుతాం. అందుకనే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? నీతిమంతులు ఏదైనా చేయగలరు అనేది దీని భావన. మూడో అంశంగా ధర్మపాలకుడైన దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ధర్మాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు 4వ వచనంలో నుంచి, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, తన దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను, బలాత్కారస్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములు వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేశాడు. కాబట్టి మానవ జాతిలో ఇద్దరు మనుషులు ఉంటారు. ఒకళ్ళు నీతిమంతులు, ఒకళ్ళు దుష్టులు. నీతిమంతులు అంటే దేవుణ్ణి ఎరిగిన వారు, దుష్టులు అంటే దేవునిని ఎరగని వారు. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా దేవుని పిల్లలే వాళ్ళు. అయితే దేవుని పిల్లలైన వారు దేవుడు అవకాశం ఇస్తుంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసి
దేవుడు ప్రేమతో ఏర్పాటు చేసిన ప్రణాళికను తృణీకరిస్తే దేవుడు వారి మీద శిక్ష ఖచ్చితంగా తీసుకొస్తాడు. దేవుని ప్రణాళిక ఏంటి ఇంతకీ అనంటే, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రతి పాపము నుండి విడిపించటానికి ఆయన శిలువ బలియాగం చేశాడు. అదే దేవుని యొక్క సంకల్పం. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మి మారుమనసు పొందుతారో వారు శిక్ష నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నీతిమంతులకు ఎలా తీర్చబడతారు అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి నీతిమంతులను ఆయన ముఖదర్శనాన్ని చేస్తాడు. ఆయన శిలువ ప్రేమను నిర్లక్ష్యం చూపించి తృణీకరించిన వారు, నశించు వారికి శిలువను గురించిన వార్త వెర్రితనంగాను, రక్షించబడిన వారికి దేవుని శక్తి ఉన్నదని దేవుని వాక్యం చెప్తూ ఉంది కనుక, దేవుని వాక్యము మనం ఎరిగిన వారమై మనం దేవుని శక్తి, ఆ శిలువ దేవుని శక్తిగా మార్చుకుంటే మనం రక్షించబడతాం. దేవుని తీర్పు రాబోతుంది. రక్షించబడండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఇక్కడ నీతిమంతులు పాడైపోతే ప్రజలు ఏం చేస్తారు? క్షమించండి, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు అంటే, నీతిమంతులు ప్రార్థన చేస్తారు, నీతిమంతులు నీతిని అనుసరించి నడుస్తారు, నీతిమంతులు విశ్వాసాన్ని కలిగి ఉంటారు, నీతిమంతులు సహవాసములోను పరిశుద్ధాత్మలో నడుస్తూ ఉంటారు, నీతిమంతులు అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థించుట ఎందు ఎడతెగిన వారిగా ఉంటారు. నీతిమంతులు దైవ చిత్తానుసారమైన నడిపింపులో ఆత్మ నింపుదలతో ముందుకు వెళతారు. ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా క్రీస్తు వాక్యాన్ని వాళ్ళు తప్పిపోలేరు. నీతిమంతులు చేయగలిగింది అదే. అందుకని నీతిమంతులు సింహములే ధైర్యంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంతో ముందుకు కొనసాగి ప్రభు సాక్షిగా ముందుకు వెళ్ళటమే. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. మనమే సంఘానికి, దేవుని రాజ్యానికి పునాదులుగా మార్చబడునుగాక. We are the foundation stones in the church. సంఘములో మనము ఇదిగో పునాది రాళ్ళుగా మార్చబడునుగాక. God bless you. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.